కుర్తీకి బ్యాక్ సైడ్ డాట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వేస్తే ఫినిషింగ్ చాలా బావుంటుంది. సో, కుర్తీ కట్ చేసేటప్పుడు చెస్ట్ లైన్, వేస్ట్ లైన్, హిప్ లైన్ మనం డ్రా చేస్తాం కదా! షోల్డర్ నుంచి 10 ఆర్ 10.5 ఇంచెస్‌కి ఒక మార్కు, అక్కడి నుండి మళ్ళా 8 ఆర్ 9 ఇంచెస్‌కి ఒక మార్క్ వేసుకోవచ్చు. హిప్‌కి 2 ఇంచెస్ ఆర్ 1.5 ఇంచెస్ పైకి మార్క్ వేసుకుంటే సరిపోతుంది. డాట్ కోసము చెస్ట్ డివైడెడ్ బై 10 ఇంచెస్ అంటే 40 ఉందనుకోండి, డివైడెడ్ బై 10 చేస్తే 4 ఇంచెస్ కదా! సో, 4 ఇంచెస్‌కి మార్క్ వేసుకుంటున్నా 3 లైన్స్ దగ్గర. అండ్ వేస్ట్ దగ్గర హాఫ్ ఇంచి లెఫ్ట్ ఆర్ రైట్‌లోనే మార్క్ చేసి ఇలా డ్రా చేసుకోవాలి. కొంచెం డార్క్‌గా డ్రా చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఒక వేస్ట్ దగ్గర 1 ఇంచు ఎక్కువే పెట్టుకోవాలి. సో, డాట్స్ ఒకవైపు డ్రా అయిపోయాక ఇంకో వైపు కూడా మనకి డ్రా చేసుకోవాలి కదా! సో, దానికోసం ఇలా ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేసి దానిపై ట్యాప్‌గా కొడితే మనకి ఇంకో వైపు కూడా మార్క్ అనేది అయిపోతుంది. సో, దానిపై మనము ఇంకొకసారి డ్రా చేసేసుకుంటే మనకి విజిబుల్ బాగా ఉంటుంది. బ్లౌజ్‌కి డాట్స్ ఎలా స్టిచ్చింగ్ చేస్తామో అలానే దీన్ని కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. సైడ్ కంపేరింగ్ టు ఫ్రంట్ సైడ్‌తో మనం కంపేర్ చేస్తే బ్యాక్ సైడ్ అనేది మనకు కొంచెం ఫ్లాట్‌గా ఉంటది కదా! సో, అలాంటప్పుడు వేస్ట్ దగ్గర మనకి బల్కీగా ఫ్యాబ్రిక్ అనేది ఉండిపోతుంటది కదా! సో, అలా ఉండిపోకుండా మనకి ఫిట్టింగ్‌గా మంచిగా కనిపించాలి అనంటే ఈ డాట్స్ వేయాలండి. డాట్స్ వేస్తే ఫిట్టింగ్ అనేది చాలా బావుంటదనమాట. ఒకసారి ట్రై చేయండి. ఎవరు ట్రై చేయకపోతే. సో, నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.